హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలీల గురించి వ్రాయబడి ఉందన్నమాట. సో, దేవుడైన యెహోవా వారు ఇశ్రాయేలీల పైన అంటే ఆయన జనులైనటువంటి ఇశ్రాయేలీల పైన ఇక్కడ దావీదుని రాజుగా నియమిస్తున్నాడన్నమాట. అంటే కాపరినిగా నియమిస్తున్నాడు. సో, ఇక్కడ యాక్చువల్‌గా మనం చూసుకున్నట్లయితే ఏంటి, దావీదు చిన్నప్పటి నుండి కూడా గొర్రెల కాపరిగా వస్తూ ఉన్నాడన్నమాట. అంటే ఆయన తండ్రి యొక్క గొర్రెలను అంటే తండ్రి అయిన యెషయి యొక్క గొర్రెల్ని కాస్తూ ఉండేవాడన్నమాట. సో, అయితే ఇక్కడ ఏంటి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇక్కడ దేవుని పైన సణుగుకోలేదు. అంటే అదేంటి దేవా, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు గొప్ప పొజిషన్ ఇవ్వమని. సో, నాకెందుకు ఇవ్వట్లేదు? నేను రోజు ఈ గొర్రెల్ని కాసుకుంటూనే ఉన్నాను. నా అన్నదమ్ములు నన్ను అవమానిస్తున్నారు, నాకు బయట వాళ్ళు అవమానిస్తున్నారు. సో, ఇలాంటివన్నీ నేను అసలు ఎందుకు భరించాలి అని ఇక్కడ రాజైన దావీదు ఏ రోజు కూడా ఇక్కడ దేవుని పైన సణుగుకోలేదు. అయితే ఇక్కడ ఏంటి, అక్కడ గొర్రెల్ని కాచేది ఇక్కడ దేవుడైన యెహోవా వారు దావీదుకు నేర్పించాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒకసారి సింహం వస్తుంది గొర్రెలపైకి, ఒకసారి ఎలుగుబంటి వస్తుంది. సో, సింహాన్ని కావచ్చు, ఎలుగుబంటిని కావచ్చు, ఇక్కడ ఏంటి దేవుని శక్తితో దావీదు ఎదుర్కొన్నాడు. సో, ఇక్కడ ఏంటి అదంతా ఒక ట్రైనింగ్ లాగా అనమాట. అంటే ఓకే, నేను రేపు నిన్ను ఇశ్రాయేలీల పైన రాజుగా చేయబోతున్నాను. సో, నువ్వు ఇప్పుడు గొర్రెలను ఎలాగైతే కాచావో, సో వీరిని కూడా అలాగే కాయాలి అనే విధంగా ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా వారు దావీదుని కొన్నేండ్ల పాటు గొర్రెల కాపరిగా ఉంచాడు. సో, ఈరోజు మన జీవితాల్లో కూడా చూసుకున్నట్లయితే ఏంటి, ఈరోజు మనం కొన్ని పనులు చేస్తుండవచ్చు. సో, అవి మనకు అంతగా నచ్చకపోతుండవచ్చు. అంటే అదేంటి దేవా, నేను పెద్ద పొజిషన్ గురించి ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఎక్కువ శాలరీ గురించి ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఇలాగ ఉండాలనుకుంటున్నాను కదా, అలాగ ఉండాలనుకుంటున్నాను కదా, ఇంకెన్ని రోజులు ఇలాంటి జీవితం అని మనం ఒక్కొక్కసారి విసుగు చెందవచ్చు. మనం దేవుని పైన నిష్ఠూరాలు ఆడవచ్చు. అయితే ఇక్కడ ఏంటి, మన యేసుప్రభు వారు మనకు ఏ పని అప్పగించినా సరే అది వృధాగా పోదు. అది ఖచ్చితంగా మనల్ని మన గమ్యానికి చేర్చడానికే తప్ప ఆయన మన కొరకే ఎటువంటి గమ్యాన్ని అయితే ఏర్పరిచాడో ఆ గమ్యానికి ఏర్పరచడానికే తప్ప మనల్ని ఏదో ఆయన తొక్కేయడానికి, లేకుంటే ఏదో మన పైన శాపం ఉన్నట్టు అలాగా కాదు. కాబట్టి ఏ పని అయినా సరే మనం దేవునికి నమ్మకంగా, దేవుడు నాకు ఈరోజు ఈ పనిని అప్పగించాడు, సో నేను ఖచ్చితంగా ఇది చేయాలి అని మనం కనుక ఎటువంటి తప్పులు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తే ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మన ఏ పని కూడా వృధాగా పోకుండా ఖచ్చితంగా మనల్ని మన గమ్యానికి చేర్చే విధంగానే చూస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు రాజైన దావీదును ఇశ్రాయేలీల పైన రాజుగా ఉంచే ముందరగా ఆయన అనేక ఏండ్లు గొర్రెల కాపరిగా గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు తండ్రి. ఆ విధంగా గొర్రెలను ఎలాగైతే కాచాడో ఇశ్రాయేలీలను కూడా అదే విధంగా కాచాలి అనే విధంగా ఆయనకు మీరు ట్రైనింగ్ ఇచ్చారు తండ్రి. కావున ఈరోజు మీరు మాకు ఏ పనిని అయితే అప్పగించారో, దావీదు ఎలాగైతే మీ పైన విసుక్కోకుండా సణుక్కోకుండా చేశాడో మేము అదే విధంగా చేయుటకు, మా శక్తి లోపం లేకుండా మీరు మాకు అప్పగించిన పని మేము చేయుటకు సహాయం చేయండి తండ్రి. అలాగ చేసినట్లయితే మా గమ్యానికి మేము కరెక్ట్గా చేరుకుంటాము, ఏ ఒక్క పని కూడా వృధాగా పోదు అని ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మమ్మల్ని అందరినీ కూడా మీ శక్తి సామర్థ్యాలతో నింపి మీరు మాకు అప్పగించిన పనిని మేము ఖచ్చితంగా జరిగించుటకు, ఎటువంటి శక్తి లోపం లేకుండా జరిగించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.